హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఏపీలో మనకి ఒక ఆఫ్లైన్ నోటిఫికేషన్ అనమాట. ఇది దీనికి ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. దీంట్లో మొత్తం పోస్టులు అనేది మొత్తం 1095 ఉన్నాయి. ఇన్స్టెంట్ నోటిఫికేషన్ ఇది. ఓకే, ఇన్స్టెంట్ నోటిఫికేషన్ మీనింగ్ ఏంటంటే మనకి ఇదిగోండి రిపోర్టింగ్ టు డ్యూటీ అని ఉంది కదా, మనకి February 1 కల్లా మనం డ్యూటీలో ఉంటాం. అంటే మనకి February 1 కల్లా జాబ్ రాబోతుంది. ఓకే, ఇన్స్టెంట్ నోటిఫికేషన్ మళ్ళీ రాదు. 3 days టైం ఉంది. మీరు ఒకసారి చివరి వరకు చూడండి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, నీట్గా ఒక్కొక్కటి నీట్గా మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇందులో ఫస్ట్ మనకి టైప్స్ ఉన్నాయి, అంటే టైప్స్ ఆఫ్ పోస్ట్స్ అనమాట. ఇక్కడ టైప్ 3, టైప్ 4. ఈ టైప్ 3లో ఏమేమి వస్తాయి అంటే వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, ఏఎన్ఎం, అకౌంటెంట్, అటెండరు, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, అంటే వాచ్మెన్. ఓకే, మళ్ళీ వాచ్ ఉమెన్ అనమాట. వాచ్మెన్ కాదు, వాచ్ ఉమెన్. ఓకే, ఇది లేడీస్కి. ఓకే, ఇది వీళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఓకే, నో క్వాలిఫికేషన్. ఒక్క కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి అండ్ ఇక్కడ టైప్ 3లో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి అండ్ అకౌంటెంట్కి మాత్రమే, అండ్ కుదిరితే అటెండర్కి కూడా ఐ థింక్ వీళ్ళకి మాత్రమే మనకి ఇంటర్ ఉంటే చాలు. అది కూడా ఇంటర్ ఉంటే చాలు. దాంట్లో 40% 50%. ఓకే, ఇది కేటగిరీ వైజ్గా మనకి డివైడ్ అయ్యింది. మీకు చెప్తాను నీట్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ టైప్ 4. ఓకే, టైప్ 4లో మనకి వార్డెను, పార్ట్ టైం టీచరు, చౌకీదార్ అంటే మనకి అటెండర్. ఓకే, అట్లాంటిది. ఇక్కడ హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, లేకపోతే చౌకీదార్ అంటే ఐ థింక్ వాచ్మెన్ అయినా అయి ఉండొచ్చు. ఓకే, ఇట్లాంటిది. ఇక్కడ మనకి వేకెన్సీస్ చూడండి, ఇందులో మొత్తం 531 ఉన్నాయి. ఇది ఇండివిజువల్గా. వార్డెన్ పోస్ట్కి 86, మనకి పార్ట్ టైం టీచర్ 122 పోస్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకి ఇదేంటంటే మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ అనమాట. ఈ వేకెన్సీస్ అన్నీ మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటాయి. ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్లోనే అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్లో ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకోండి, నేను చెప్తాను. శ్రీకాకుళం 30, మన్యంలో మనకి 16 ఉన్నాయి, విజయనగరం 36 ఉన్నాయి, విశాఖపట్నం 6, ఏఎస్ఆర్లో 39 ఉన్నాయి, అనకాపల్లి 20 ఉన్నాయి, కాకినాడ 6, ఏలూరు 2 ఉన్నాయి, ఎన్టీఆర్ 4 ఉన్నాయి, పల్నాడు 62. ఓకే, ఐ థింక్ హైయెస్ట్. ప్రకాశం 44 ఉన్నాయి, సెకండ్ హైయెస్ట్. అండ్ బాపట్లలో 4 ఉన్నాయి. అండ్ నెల్లూరులో మనకి 26, చిత్తూరులో 19 పోస్టులు ఉన్నాయి, తిరుపతిలో 9, కడపలో 27, అండ్ అన్నమయ్య డిస్టిక్లో మనకి 56 ఉన్నాయి, సెకండ్ హైయెస్ట్ ఇది. ఓకే, ఇట్లా మనకి వేకెన్సీ అనేది ఉన్నాయి. ఇంకా మిగిలిన డిస్ట్రిక్ట్లు కూడా ఒకసారి ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి వేకెన్సీస్. అండ్ ఇక్కడ మనకి టైప్ 4లో కూడా మనకి ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని ఉన్నాయో క్లియర్గా ఉన్నాయి మీ ముందే. ఒకసారి పాజ్ చేసుకొని ఒకసారి చూసుకోండి. అండ్ ఇది ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తా చూడండి. మనకి ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఫస్ట్ ఆఫ్లైన్ అప్లికేషన్. మనకి నియర్ బై అంటే గూగుల్లోకి వెళ్ళి నియర్ బై కేజీబీవీ ఆఫీస్ అని కొట్టండి. ఓకే, నియర్ బై కేజీబీవీ ఆఫీస్ అంటే మీ డిస్ట్రిక్ట్లో లేకపోతే మీకు దగ్గరలో ఉన్న కేజీబీవీ మనకి స్కూల్ అనమాట అది. ఓకే, స్కూల్లో పోస్టులు అనమాట ఇవన్నీ. స్కూల్ వస్తుంది, అక్కడికి వెళ్ళి మనము అప్లికేషన్ అడిగితే ఇట్లా పోస్టులు ఉన్నాయంట కదా, అప్లికేషన్ అడిగితే వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు. మనము మన క్రైటీరియాకి తగ్గట్టు మనము వాటికైతే అప్లికేషన్ పెట్టుకుంటే ఒక సింగిల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, సింగిల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో ఏముండదు, జస్ట్ మీ పర్సనాలిటీ అండ్ మీ వే ఆఫ్ టాకింగ్, మీ వే ఆఫ్ ఇంగ్లీష్, ఇవి వరకు చూస్తారు, ఎట్లా మాట్లాడుతున్నారు, ఇదే ఉంటుంది. ఇప్పుడు మనకి నోటిఫికేషన్ ఇచ్చింది అయితే ఇది మొన్న 2 January ఇచ్చారు. ఎండ్ డేట్ వచ్చేసి చాలా జాగ్రత్తగా చూడండి, 11th అయిపోద్ది. ఓకే, మనకి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు మనకి 12th నెక్స్ట్ డేనే జరిగిపోద్ది. అండ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు మనకి డిస్ప్లే చేసేదేమో మామూలుగా 19th డిస్ప్లే చేస్తారు. అండ్ మనకి ఇందులో ఏంటంటే ఇక్కడ మనకి ఇంటర్వ్యూ జరిగిద్ది. ఓకే, ఇంటర్వ్యూ 23rd and 24th మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ ఇంటర్వ్యూ అనేది జరిగిద్ది. హై ప్యానెల్ మెంబర్స్ వస్తారు. ప్యానెల్ మెంబర్స్ ఎవరు ఉంటారంటే ఇదిగోండి, ప్యానెల్ మెంబర్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిఈఓ, ఓకే, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, అండ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. ఓకే, మనకి ఇట్లా ఈ మెంబర్స్ అందరూ ఉంటారు. వీళ్ళ ఆధ్వర్యంలో మనకి ఏంటంటే మనకి ఈ ఇంటర్వ్యూ అనేది జరిగిద్ది. ఏజ్ లిమిట్ ఎంత అంటే 45 years మ్యాక్సిమం. ఒకవేళ మీకు కేటగిరీ ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంటే 50కి
50 ఈజ్ ద మ్యాక్సిమం. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఇక్కడ మనకి ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది. ఒకసారి మీరు చూసుకోండి. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి అయితే మనకి ఇంటర్మీడియట్ సరిపోద్ది, లేకపోతే బీఎస్సీ. ఓకే, బీఎస్సీ కంప్యూటర్స్ లేదా బీకామ్ కంప్యూటర్స్. ఓకే, ఏదైనా పర్వాలేదు, ఇంటర్మీడియట్ పాస్ ఉంటే సరిపోద్ది. ఇక్కడ మిగతావి వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్ 10th పాస్ అయి ఉంటే చాలు. డిప్లొమా సర్టిఫికేట్, లేకపోతే ఇక్కడ టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే మనకి టీటీఈ ఇవన్నీ కదా, ఈ టీటీసీ చేసిన వాళ్ళు అంటారు కదా, అదనమాట. ఇక్కడ అకౌంటెంట్కి వచ్చేసి మనకి బీకాము, వీటికి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. ఓకే, ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ అప్లికేషన్ తీసుకోండి, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. నెక్స్ట్ డేనే మీకు కాల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ డే ఫిల్ అయిపోద్ది, 19th కాల్ వస్తుంది. ఓకే, 19th మీ లిస్ట్ అనేది వదులుతారు. వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసుకుంటే మన పేరు ఉంటే మనకు కాల్ వస్తుంది ఇంటర్వ్యూకి. ఇక్కడ పార్ట్ టైం టీచర్ చూడండి, ఇక్కడ మనకి చూసుకోండి. ఇక్కడ మీకు తగ్గట్టు మీరు ఏదైతే మీరు క్వాలిఫికేషన్ ఉందో దానికి తగ్గట్టు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకంతే, ఇంకేం లేదు. మనకి ఇక్కడ ప్రియారిటీ అని ఒకటి ఇచ్చారు. మనకి ఇక్కడ ఏంటంటే మండల్ వేర్కి మనకి ఏంటంటే ఇక్కడ ఫర్ సపోజ్ మన మండల్లో కేజీబీవీస్ లేకపోతే, ఇప్పుడు మా ఏరియాలో కేజీబీవీ ఉంది యాక్చువల్గా. సో ఇప్పుడు ఒకవేళ నాకు వచ్చింది అనుకోండి జాబు, నాకు ఇంకొక అతనికి టై పడితే దెన్ నాకు ఇస్తారు జాబ్. ఓకే, ఇట్లా అట్లా ఏరియాస్లో ఉన్న వాళ్ళైతే కొంచెం అవైలబిలిటీ ఉంటుందని, సో వాళ్ళకి ప్రియారిటీ రోల్ ఇస్తారనమాట ఇక్కడ. ఓకే, అండ్ అంతే, ఇంకేం లేదు ఇక్కడ. అంతే, ఏం లేదు. ఇంకా ఈ నోటిఫికేషన్ చాలా అసలు ఏం సింపుల్ ప్రాసెస్ కూడా ఏం లేదు. మీరు ఎగ్జామ్ ఉండదు, ఏముండదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట ఇది. జస్ట్ వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడమే. జస్ట్ వెళ్ళి నేను చెప్పినట్టు ఈ కేజీబీవీ ఆఫీస్కి, స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇట్లా వేకెన్సీ ఉన్నాయంట, మాకు అప్లికేషన్ అడిగితే వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే ఆ నెక్స్ట్ డేనే అయిపోద్ది. అండ్ 19th మనం ఉన్నామో లేవో తెలుస్తుంది. 23 కానీ 24 కానీ మనల్ని పిలుస్తారు, వెళ్ళేసి అటెండ్ అవ్వడమే. మనము 1st February. ఓకే, 1st February మనం జాబ్లో ఉంటాం. ఓకే, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.